మేరీ కృపాబాయి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయి, కథా రచయిత్రి. ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించడం జరిగింది. 2 కథా సంపుటలు వెలువరించడం జరిగింది. అయితే మొదటి కథా సంపుటి కథాంజలి, మీకు రోజు చూపిస్తున్నట్టుగా మొదటిది కథాంజలి. ఇలా వెనుక పేసి ఇలా ఉంటుంది. సో కథాంజలి సంకలనం నుండి రోజు ఒక్కొక్కటిగా కథలు మీ ముందు ఉంచుతున్నాను. ఈరోజు మీకు అందించబోయే కథ పేరు తీయని అనుబంధం. కథా శీర్షిక తీయని అనుబంధం. సరే, ఎవరి మధ్య తీయని అనుబంధం ఉంటుంది అనేది ఒక చక్కటి సందేశం ఇందులో ఇమిడి ఉంది. నేటి సమాజంలో అనేక రకాల వ్యక్తుల మధ్య తీయటి అనుబంధాలు ఉంటాయి. మరి ఈ కథలో ఎవరి మధ్య తీయని అనుబంధం ఉంది, అనుబంధము ఎలాగ పాఠకుల్ని మెప్పించింది అనేది మనం చూద్దాం. అయితే తీయని అనుబంధంలో మొదట ఒక డైలాగ్తో నేను స్టార్ట్ చేశాను. ప్రదీప్ అనేటువంటి వ్యక్తి కిరణ్ అనేతను ఫ్రెండ్స్. ప్రదీప్ కిరణ్ ఫ్రెండ్స్. అయితే ప్రదీప్ని కిరణ్ అడుగుతాడు, ప్రదీప్ ఏంట్రా ఇవాళ ఉదయమే రెడీ అయిపోయావు, ఎక్కడికి వెళ్తావు, ఏంటి అంత సంతోషంగా ఉన్నావేంటి, ఎక్కడికన్నా వెళుతున్నావా ఏంట్రా అని స్నేహితుడు కిరణ్ అడుగుతాడు. అడిగితే అవునరా, నేను పర్ణశాల అనేటువంటి ఒక గ్రామానికి వెళ్తున్నాను. నేను అసలు ఆ పర్ణశాల అనే పేరు దగ్గర నుంచి ఆ గ్రామం నాకు చాలా ఇష్టం, అక్కడికి వెళ్తున్నాను రా అని చెప్పేసి అంటాడు. ఏమిటి విశేషం, అక్కడ ఎవరుంటారు అని అడుగుతాడు కిరణ్. అక్కడ ఎవరుంటారంటావేంట్రా, అక్కడ మా మాస్టర్ ఉన్నారు, చిన్నప్పటి మాస్టారు, ఆయన పేరు మాధవరావు గారు. ఆ మాస్టర్ని కలవటానికి వెళ్తున్నాను రా. నేను ప్రయోజకుడిని అయ్యాను కదా, ఎప్పుడో చిన్నప్పటి నుంచి 2వ క్లాస్ నుంచి కూడా ఆయన నాకు టీచరు. నేను ప్రయోజకుడిని అయిన తర్వాత ఇప్పుడు ఆయన్ని వెళ్ళి కలవాలంటే నాకు చాలా ఇష్టంగా ఉంది. నేను ప్రస్తుతం ఆ గ్రామానికి వెళ్ళి ఆయన్ని సర్ప్రైజ్ చేయాలిరా, అందుకే సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటాడు. అలాగా నీకు గురుభక్తి ఎంత ఉందిరా, నీకు చాలా సంతోషం రా అని చెప్పేసి అంటాడు ఆ ఫ్రెండ్. తర్వాత మాధవరావు గారిని చూడాలని, అతనితో మాట్లాడాలని, ఇవన్నీ కూడా ఎంతో గుండెల్లో నింపుకుని అప్పుడు బయలుదేరతాడు ప్రదీప్ అన్నమాట. అలా మాధవరావు గారంటే నాకు చాలా ఇష్టం రా అని చాలా విషయాలు కిరణ్తో చెప్పడం అనేది జరుగుతుంది. సో కిరణ్కి పూర్తిగా అర్థమయ్యింది ఎంతగా గురువుని అభిమానిస్తున్నాడు ప్రదీప్. మాధవరావు మాస్టర్ చాలా అదృష్టవంతుడు అని చెప్పేసి అనుకుంటాడు కిరణ్ ఫ్రెండ్. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోతాడు ప్రదీప్. పర్ణశాల గ్రామానికి వెళ్ళిపోయి మాధవరావు గారి ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత అక్కడ సార్ బాగున్నారా అంటాడు. వెళ్ళగానే సార్ ఉంటారు, సార్ బాగున్నారా అంటారు. అంటే అది స్కూల్ అనమాట. యాక్చువల్గా పర్ణశాల గ్రామం స్కూల్కి వెళ్తాడు, ఇంటికి కాకుండా స్కూల్కి వెళ్తాడు. అయితే ఆయన అక్కడ హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తుంటారు. అయితే ఆ హెడ్ మాస్టర్ ఛాంబర్లోకి అడుగు పెడుతున్న వాడల్లా ఆయన మాధవరావు గారు తన ఛాంబర్లోకి వెళ్తున్నాడు వల్ల సార్ బాగున్నారా అనే పిలుపుకి వెనక తిరిగి చూస్తాడు. అంటే ఈ అబ్బాయి ప్రదీప్ పిలుస్తున్నాడు అన్నమాట అట్లా. అయితే వెనక తిరిగి చూస్తే ఎవరు నువ్వు అంటాడు మాధవరావు మాస్టర్. అనేసరికి ఒకసారిగా షాక్ తింటాడు ప్రదీప్. అదేంటి, నన్ను గుర్తుపట్టలేదా, నేనంటే పెద్ద స్టూడెంట్ని, నేనంటే చాలా ఇష్టం మాస్టర్కి, నన్ను ప్రత్యేకంగా చూసేవాళ్ళు అని చెప్పేసి అనుకుని, సార్ మాస్టారు మీరు నన్ను గుర్తుపట్టలేదా, 15 ఏళ్ల క్రితం మీ దగ్గర చదువుకున్నాను కదా, మంచి స్టూడెంట్ని, మీరు రోజు నాకు చాక్లెట్ కూడా ఇచ్చేవారు, చాలా పెట్ చేసేవాళ్ళు నన్ను, నేనంటే మీకు ఇష్టం, మీరంటే నాకు ఇష్టం, నన్ను గుర్తుపట్టలేదా అని చెప్పేసి అడుగుతాడు ప్రదీప్. అయితే చాలా బాధపడుతూ అడుగుతాడు అన్నమాట. అడిగేసరికి
ఆగవయ్యా ఏంటి ఇలాగా రోజు ఎవరో ఒకరు రావడం స్టూడెంట్ని అంటాం, ఏదో పేరు చెప్పడం. ఇప్పుడు నాకు మీటింగ్ టైం అయిపోయింది, మీటింగ్కి వెళ్ళాలి ఆగు అని చెప్పేసి చిరాకు పడిపోయి మాస్టరు మాధుర మాస్టరు మీటింగ్కి వెళ్ళిపోతారు. మీటింగ్ హాల్కి చాలా బాధపడతాడు ప్రదీప్. అక్కడే చెట్టు ఉంటే ఆ చెట్టు కింద నుంచుంటాడు, చల్లగా చల్లగా, వేడే ఎండాకాలం కాబట్టి నుంచుని కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. ఎంతో దూరం నుంచి వస్తాడనమాట. కళ్ళమ్మటి నీళ్ళు వస్తే నిరుత్సాహంగా అలాగా నిలబడతాడు. కళ్ళమ్మటి నీళ్ళు అలా కారుతూ ఉంటాయన్నమాట. ఆ చెట్టు చుట్టూ ఉండే గ్రౌండ్ని అదంతా చూస్తూ మాధవరావు గారు అలా వెళ్ళిపోవడం అంతా గమనిస్తుంటే ధారాపాతంగా అతని కళ్ళ నుంచి కన్నీరు స్రవిస్తూ ఉంటుంది. తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ మాస్టర్ వెనక్కి తిరిగి వస్తూ ఈ స్టూడెంట్ని చూసి ప్రదీప్ని చూసి చూడనట్టుగా అలా పక్క నుంచి వెళ్ళిపోతాడు. సార్ సార్ అని పిలుస్తాడు మళ్ళీ ప్రదీప్. అంటే ఒకసారి ఆగండి సార్ ప్లీజ్ సార్ అంటాడు. ఏమిటి చెప్పు, నువ్వు ఎవరు, నువ్వు ఇలా ఎందుకు వెంటపడుతున్నావు, నువ్వు నాకు ఇప్పుడు క్లాస్ ఉంది, అసలు నీతో మాట్లాడేంత టైం కూడా లేదు అని చెప్పేసి అంటాడు. సార్ నన్ను మీరు గుర్తుపట్టలేదా సార్, నేను ప్రదీప్ని సార్ అని అంటాడు. లేదు గుర్తుపట్టలేదు, ఎవరు నువ్వే చెప్పొచ్చు కదా ఎవరు ఏంటి ఇదంతా అని. ప్రదీప్ అంటే ఎంతమంది ప్రదీపులు ఉంటారు, నీకు నేను ఒక్కడనే గురువునై ఉండొచ్చు అని. నాకు స్టూడెంట్స్ వందలు వేలు లక్షలు ఉంటారు, అంతమందిలో ఎన్నో వందల మంది ప్రదీపులు కూడా ఉంటారు. నేను నిన్నెలా గుర్తుపడతాను, నువ్వే చెప్పుకోవాలి పలానా బ్యాచ్ పలానా అని, అడ్రస్సు ఇవన్నీ నువ్వే చెప్పుకోవాలి, కానీ నన్ను అడుగుతావేంటి గుర్తుపట్టలేదా అని చెప్పేసి అంటాడు. మాస్టర్ మాటలకు బాధపడిపోతాడు ప్రదీప్. అలా కాదు సార్, 15 ఏళ్ల క్రితం మీ విద్యార్థిని సార్ నేను. అయితే మరి నేనంటే మీకు ఇష్టం కదా సార్, అప్పట్లో రోజు ఏదో ఒకటి ఇస్తూ ఉండేవారు, నన్ను ప్రత్యేకంగా చూసేవాళ్ళు. క్లాస్లో లెసన్ చెప్తున్నప్పుడు కూడా నా వైపే చూస్తూ చెప్పేవా కదా మీరు, నేను మెరిట్ స్టూడెంట్ని సార్ అనుకుంటూ చిన్న చిన్న అడ్రస్లన్నీ అలాగా చెప్తూ ఉంటాడు. అలా చెప్తూ ఉంటే మీకు నేను గుర్తుండే ఉంటాను సార్ అసలు, కానీ మీరు కొంచెం జ్ఞాపకం చేసుకుంటే నేను గుర్తొస్తాను సార్ అంటాడు. అలా అనేసరికి మాధవ మాస్టర్ పక్క నవ్వుతాడు ఈ అబ్బాయిని చూసి అలా నవ్వితే ప్రదీప్ బిక్కమొహం వేసేసుకుంటాడు. బాబు చూడు బాబు, అప్పట్లో నేను నీకు ఒక్కడనే గురువుని, కానీ స్టూడెంట్స్ అయితే చాలామంది ఉన్నారులే, చాలా ఇక వెళ్ళిరా అని చెప్పి అన్నట్టుగా అంటాడు అనమాట. అనేసి వడివడిగా క్లాస్కి వెళ్ళిపోతారు. మాధవరావు మాస్టర్ మాటలకి ప్రదీప్ చాలా విలవిలాడిపోయి అక్కడే ఆ చెట్టు కిందే ఉంటాడు, నిలబడి ఉంటాడు. చాలా బాధపడతాడు అన్నమాట. కళ్ళు చెమరుస్తాయి, కన్నీరు కూడా వస్తూ ఉంటుంది పాపం మా అబ్బాయికి. అలా కన్నీళ్ళు వస్తూ ఉంటే మాస్టర్ ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినా సరిపోయేది కదా నాకు, ఎందుకు ఇలాగా ఇంత బాధ పెట్టారు మాస్టర్ అని చెప్పేసి అనుకుంటూ అక్కడే కళ్ళు తుడుచుకుంటూ నిలబడిపోయి అలా కళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు. తర్వాత మాస్టారు క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ గంట తర్వాత తిరిగి వస్తుంటే ఈ ప్రదీప్ అక్కడే ఉండి అలా కళ్ళు తుడుచుకుంటూ కొంచెం వెక్కి ఏడుస్తున్నట్టుగా కళ్ళు తుడుచుకుంటున్నట్టు అలా గమనిస్తారు మాధవరావు మాస్టర్. అంతే వెంటనే ఒక్కసారిగా ఆయన మారిపోతారు. తన ఆత్మవిమర్శ చేసుకుంటారు. చూసుకుని తను చాలా పొరపాటు చేశాడు, ఒక విద్యార్థి వచ్చాడు, నేను మీ స్టూడెంట్ అని చెప్పాడు, అందులో తప్పేముంది, గుర్తుపట్టలేదు అని చెప్పడం చాలా తప్పు కదా, గుర్తుపట్టాను రా అంటే ఎంతో బాగుండేది, ఎంతో దూరం నుంచి వచ్చాడు ప్రదీప్ అని చెప్పి ఏం చేయాలనుకుంటూ ఒక 2 నిమిషాలు ఆలోచిస్తాడు. ఆలోచించి అతని బాధను తీసేయాలనుకుంటాడు. వడివడిగా ప్రదీప్ దగ్గరికి వస్తాడు ఆ చెట్టు కిందకి. అరే ప్రదీప్ నువ్వారా, ఇప్పుడు గుర్తొచ్చావురా నువ్వు నాకు, అట్లా చెప్పవేంట్రా, నువ్వు ఏదో చెప్తావు కానీ అలాగా సరిగ్గా గుర్తు చేయలేదేంట్రా, నువ్వు గుర్తుండకపోవటం ఏంట్రా, నేనేదో మీటింగ్ హడావిడి క్లాస్ హడావిడి అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను, ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు అసలు ప్రాణం లేచి వస్తుంది, నువ్వు నాకు గుర్తు రాకపోవడం ఏంట్రా అని చెప్పేసి, నిన్నెలా మర్చిపోతాను నేను, ఏం చేస్తున్నావురా ఇప్పుడు, చాలా పెద్దవాడు అయిపోయావురా అని చెప్పేసి
ఆప్యాయంగా ప్రదీప్ 2 చేతులు పట్టుకుంటారు మాధవరావు మాస్టర్. అంతే ఒక్కసారి ప్రదీప్‌కి ఎక్కడలేని సంతోషం వచ్చేస్తుంది. మాస్టారు చాలా థ్యాంక్స్ మాస్టర్. మీరు నన్ను గుర్తించారు, గుర్తుపెట్టుకున్నారు మాస్టారు. నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటాడు. తర్వాత చాలా కబుర్లు చెప్తారు. చాలాసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటారు. ఆ తర్వాత ఆనంద సాగరంలో తేలిపోతాడు ప్రదీప్. తల్లి తండ్రి తర్వాత గురువే నెక్స్ట్ ప్లేస్ని ఆక్రమిస్తారన్న అట్లు ఆరాధ్య దైవం అన్నట్లు సందేహం లేదు అనుకుంటూ ప్రదీప్ మనసులోనే అనుకుంటాడు. అలా అనుకుని చాలా సంతోషంగా చాలాసేపు కబుర్లు చెప్పి మాస్టర్తో ఇంటికి వెళ్ళిపోతాడు. మరో వారం రోజులు గడుస్తుంది. వారం రోజుల తర్వాత మరొక స్టూడెంట్ విద్యార్థి మాధవరావు దగ్గరికి వస్తాడు. అతని పేరు శేఖర్, పూర్వ విద్యార్థి ఇతను కూడా. అయితే వచ్చి మాస్టర్ దగ్గర నుంచుంటాడు నవ్వుతూ. ఎవరు బాబు నువ్వు, ఎవరు కావాలి అని అడుగుతారు మాధవరావు మాస్టర్. మాస్టారు నేను మాస్టారు శేఖర్ని, పూర్వ విద్యార్థిని అని అంటాడు. అనేసరికి ఆల్రెడీ ప్రదీప్తో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇష్యూ గుర్తొస్తుంది దీనికి. వెంటనే ఏం చేస్తాడంటే, ఓ శేఖర్ నువ్వా, భలేవాడివి శేఖర్, నువ్వు ఎంత మంచి స్టూడెంట్వి, నిన్నెలా మర్చిపోతానురా, అప్పుడెలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావురా, ఎప్పుడూ ప్రయోజకుడివే నువ్వు, ఏమేమి సాధించావేంటి, నాకు గుర్తున్నావురా నువ్వు శేఖర్, నా స్టూడెంట్వి కదా అని చెప్పేసి నిజంగా శేఖర్ని గుర్తు పట్టలేదు అతను. గుర్తు పట్టకపోయినా కూడా ఆ శేఖర్ బాధపడకుండా ఆ విధంగా కవర్ చేస్తాడనమాట. అయితే మరి అతను అంటాడు, శేఖర్ అంటాడు, మాస్టారు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మీరు నన్ను గుర్తుంచుకున్నారు అంటే అది నా అదృష్టం మాస్టారు, నా గొప్పతనం, నా వినయము విధేయత మాస్టారు అని ఆనందంగా అంటాడు. ఎంతమంది బంధువులను కలుసుకున్నా, ఎంతమంది స్నేహితులను కలుసుకున్నా రాని ఆనందం ఒక గురువుని కలుసుకుంటే వస్తుంది కదా మాస్టారు. నాకు మాత్రం అలానే ఆనందం కలిగింది. గురు శిష్యుల అనుబంధం, ఈ అనుబంధం ఏ అనుబంధానికి సాటి కాదు, మ్యాచ్ కాదు. ఇది చాలా తీయని అనుబంధం మాస్టారు. మిమ్మల్ని చూసి మీ చేత ఇంతగా మెప్పించుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి శిష్యులతో ఎటువంటి అనుబంధాన్ని కలిగి ఉండాలో మీకు బాగా తెలుసు అనుకుంటా మాస్టారు అని అంటారు. అనేసి అతని దగ్గర ఒక గంట సేపు మాట్లాడి వెళ్ళిపోతారు. అప్పుడు మాధవరావు మాస్టర్ అనుకుంటారు, ఇక ఎప్పుడూ కూడా ఏ స్టూడెంట్ వచ్చినా కూడా నిన్ను గుర్తుపట్టలేదు, నువ్వెవరో తెలియలేదు అని మాత్రం అనకూడదు. ఏ స్టూడెంట్ వచ్చినా గుర్తుపట్టకపోయినా అరే నువ్వు ఎంత అలానే ఉన్నావురా, ఎంత పెద్దవాడివయ్యావురా, నువ్వు నాకు ఇంకా గుర్తున్నావురా అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి హక్కును చేర్చుకుంటే కనుక ఆ తీయని అనుబంధాన్ని కంటిన్యూ చేసినట్టు అవుతుంది అని మనసులోనే అనుకుంటారు మాధవరావు మాస్టర్. ఇది కథ తీయని అనుబంధం అనేటువంటి కథ. తెలుగు విద్యార్థి అనేటువంటి ఒక మ్యాగజైన్ ఉంది, అప్పట్లో వచ్చేది, మొన్నటి వరకు కూడా వచ్చింది. అది తెలుగు విద్యార్థి, కేవలం అకాడమిక్ విషయాలు, విద్యార్థులు, టీచర్స్ గురించి కూడా ఉంటుంది. అకాడమిక్ మ్యాగజైన్ అది. ఆ మ్యాగజైన్లో పబ్లిష్ అయినటువంటి నా కథ ఇది, తీయని అనుబంధం. మరి ఈ కథలో సందేశం ఏంటంటే, ఒక్కొక్కసారి మనం గురువులు అయినా కూడా, లేకపోతే మరొక పొజిషన్లో ఉన్నా కూడా, ఎవరైనా కనపడినప్పుడు హలో సార్ నన్ను గుర్తుపెట్టారా అలా అన్నప్పుడు, నేను గుర్తుపట్టలేదు, నువ్వెవరో నాకు తెలియదు అనే కంటే, నీ పేరు ఏంటన్నావు, నీ పేరే గుర్తులేదు కానీ నువ్వు గుర్తున్నావు అని చెప్పేస్తే వాళ్ళ పేరు చెప్పేస్తారు. నువ్వు గుర్తున్నావు, నాకు కంప్లీట్ గుర్తున్నావు, నువ్వు గుర్తు ఉండకపోవడం ఇటు పేరు అయితే నాకు సరిగ్గా గుర్తులేదు, ఇలాగ ఏదో ఒకటి అని పేరు వాళ్ళ చేత చెప్పించుకోవచ్చు. అట్లా నేను కూడా చాలాసార్లు నా స్టూడెంట్స్, నేను లెక్చరర్ని, పొలిటికల్ సైన్స్ లెక్చరర్ని, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, చాలా వేల మంది, లక్షల మంది స్టూడెంట్స్ ఉంటారు నా బ్యాచెస్. ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు, మేడం మేడం అంటూ వెంట పడతారు. నేను ఏదో ఇండైరెక్ట్గా మాట్లాడేస్తాను, నువ్వమ్మా ఎక్కడ చదువుతున్నావు ఏంటి అని చెప్పి అంటే వాళ్ళే కొంత అడ్రస్ చెప్పేస్తారు, ఫలానా ఊరు ఫలానా చోట చదువుతున్నాను మాస్టర్ మేడం అని చెప్పేస్తారు. సో నువ్వెవరో నాకు తెలియదు అంటే కనుక బాధపడతారు. నువ్వు చాలా గుర్తున్నావు నాకు, నువ్వు అప్పట్లో భలే యాక్టివ్గా ఉండేదాను, అలాగ మాట్లాడుతూ ఉంటాను నేను. సో అలాగే మాట్లాడుతూ ఉంటే
మనము మన విద్యార్థుల్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అందువలన ఇటువంటి ఒక గొప్ప సందేశాన్ని నా కథ ద్వారా సమాజానికి అందిస్తున్నందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా చిన్న మిస్టేక్. కానీ శిష్యుల పట్ల, మరొకరి పట్ల అది పెద్ద శాపమై తయారవుతుంది. ఎందుకంటే మనిషి ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉంటే గనక మరి ఆ ఆనందంతో మరికొన్ని పనులు చేస్తారు. తర్వాత అందమే ఆనందం అంటారు. అందమే ఆనందం అంటారు, కానీ నేను ఆనందమే అందం అంటాను. అందమే ఆనందం అంటారు. అందమే ఆనందం జీవితం మాత్రం అందం అనేది సాంగ్. కానీ నేనేమంటానంటే ఆనందమే అందము. కాబట్టి ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో అప్పుడే మనం కొత్త ఇన్నోవేషన్స్ చేయగలుగుతాం మనం. అందువలన ఈ సందేశాన్ని మీరు దృష్టిలో ఉంచుకుని తప్పక దీన్ని సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. కథా రచయిత్రి మేరీ కృపాబాయ్. నమస్తే.